నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం వద్ద నిర్మించనున్న 220/132 kV సబ్స్టేషన్ పనులు ప్రస్తుతం రీటెండరింగ్ దశలో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అదితి విజయలక్ష్మి గజపతిరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. సబ్స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. వేణుగోపాలపురం 220/132 kV సబ్స్టేషన్ నిర్మాణాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. ఇక విజయనగరం నగరానికి అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఖర్చుతో కూడుకుందని, అవసరం మరియు నిధుల అందుబాటు ఆధారంగా దానిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 33/11 kV సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నామని, మొత్తం 200 సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం సుమారు 6,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం ప్రతిపాదిత 220/132 kV ఆటోమేటిక్ సబ్స్టేషన్ నిర్మాణం రీటెండరింగ్ ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది సార్. బి క్వశ్చన్కి సమాధానం. టెండర్ ప్రక్రియను మరియు తదుపరి పనుల అమలును వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము మరియు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవటం వంటివి ఉన్నాయి సార్. మూడో ప్రశ్న సమాధానం. ఈ ప్రాజెక్టు మార్చి 2027 నాటికి పూర్తి కావచ్చు సార్. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మండలిలో ఈ అంశంపై ఎమ్మెల్సీలు పేరా బత్తుల రాజశేఖరం, బిటి నాయుడు మరియు బీద రవిచంద్ర అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ఏకైక మేజర్ పోర్ట్ అయిన విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పనిచేస్తోందని తెలిపారు. నాన్ మేజర్ పోర్టులుగా ఉన్న గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ మరియు కాకినాడ డీప్ వాటర్ పోర్టులు మారిటైమ్ బోర్డు నియంత్రణలో PPP మోడల్లో నిర్వహించబడుతున్నాయని చెప్పారు. అదాని గంగవరం పోర్ట్ 64 MMTPA, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ 26 MMTPA, కృష్ణపట్నం పోర్టు 98 MMTPA సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి వివరించారు. క్వశ్చన్ నంబర్ 14354 బీసీ జనార్దన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి కూర్చోండి. విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మేజర్ పోర్ట్ భారత ప్రభుత్వం UIA నియంత్రణలో ప్రభుత్వం రంగంలో పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మేజర్ పోర్టులో దాని కంటిన్యూషన్ ఉండదు. UIP APMB గవర్నమెంట్ ఆఫ్ APMB మ్యారిటైమ్ బోర్డు నియంత్రణలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో PPP మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ఈ కింద నాన్ మేజర్ పోర్ట్ APMB కింద బోర్డు నిర్వహిస్తూ ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. బి ప్రశ్నకు సమాధానం. విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ PPP మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ PPP మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ PPP మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకర్ పోర్ట్ 5 మెట్రిక్ టన్ల పోర్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిర్వహణ ఉంది 2 మెట్రిక్ టన్స్. సి ప్రశ్నకు సమాధానం. EPC విధానంలో జిల్లా రామాయపట్నంలో గ్రీన్ పోర్ట్ నిర్మాణం 24/4/26 తేదీకి, EPC విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ పోర్ట్ 28/12/26కు, EPC విధానం శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట్ పోర్టుల గ్రీన్ పోర్ట్ నిర్మాణం 30/11/26కి, PPP పద్ధతిలో రూపకల్పన నిర్మాణం ఆర్థిక సమీకరణలు నిర్వహణ బదిలీ విధానంలో తూర్పు గోదావరి జిల్లా తొడంగి మండలం కోనగూడెంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్
ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్టులో ఉంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ కనకమెడల రవీంద్ర కుమార్ దంపతులు బుధవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు రవీంద్ర కుమార్ కు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ ఎం దుర్గారావు శ్రీవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. భారతీయ జనతా కిసాన్ మోర్చాని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ఈ శాఖ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతులు, రైతు కూలీల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అలాగే యువత వ్యవసాయం వైపు వచ్చేలా అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల చాలా ప్రాజెక్టుల్లో ఇవాళ నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి మొన్న బడ్జెట్లో కూడా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అతి త్వరగానే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంకా ఆయన దృష్టిలో లేని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రైతాంగ సమస్యలు ఏ రకంగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చూసుకొని అదన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరగతిగా, ఎందుకంటే రైతులు, రైతు కూలీలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్థించున్నారు. అందుకని వారికి మెరుగైన జీవితం ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యేట్టుగా కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు కొదవైపోయారు. ఎందుకంటే వ్యవసాయం ఇవాళ ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ వైపు, ఉద్యోగాల వైపు వెళ్ళిపోతున్నారు. దానికోసం ఏదైతే సేంద్రియ వ్యవసాయం ఉందో, గో ఆధారిత వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఒకటి ఉంది. దాంట్లో భాగంగా ఏప్రిల్లో మేము వేలాది మంది గ్రామీణ ప్రాంత యువ రైతుల సదస్సు పెట్టబోతున్నాం మేము విజయవాడలో. 40 సంవత్సరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో చూసి వారిని రాబో రోజుల్లో ఆధునిక పద్ధతుల్లో ఆధునిక వ్యవసాయం వైపు వీళ్ళ మలిచి భవిష్యత్తులో ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదిస్తున్నామని చెప్పి అనుకుంటున్నారో ఆ లక్షల రూపాయలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ సేంద్రియ వ్యవసాయం ద్వారా సంపాదించవచ్చు అనే విషయం చెప్పడం కోసం కూడా మేము అనేక చోట్ల ఇవాళ ఏలూరు జిల్లాలో కూడా పెదవేగి మండలంలో గ్రామానికి వెళ్ళడం జరిగింది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ నూతన ఈవోగా బీకే వెంకటేశ్వరులు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలో ఈ రోజు ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరులకు ఆలయ వేద పండితులు ఆశీర్వదించారు. అలాగే ఆలయ సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఈవో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈవో వెంకటేశ్వరులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధికి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం అయ్యేలా కార్యాచరణ చేపడతామన్నారు. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఈరోజు నేను ఇక్కడ ఈవోగా చార్జ్ తీసుకోవడం జరిగింది. సో టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు దేవుని సంతృప్తిగా దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది నాకు దర్శనం అనే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. నాకు అందరి సహకారం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. జనగణన సర్వే పకడ్బందీగా చేయాలన్నారు రాష్ట్ర జనగణన కార్యకలాపాల డైరెక్టర్, పౌర నమోదు డైరెక్టర్ జె నివాస్. తిరుపతిలో జరుగుతున్న జిల్లా స్థాయి సెన్సస్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు సెన్సస్ కార్యక్రమంలో పాల్గొన్న జనగణన కార్యకలాపాల డైరెక్టర్ శిక్షణలో ఉన్న వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జె నివాస్ మాట్లాడుతూ సెన్సస్ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించడం అవసరమన్నారు. డిజిటల్ సెన్సస్ విధానం, కుల సెన్సస్ ప్రాధాన్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు అనుకున్న సమయంలోగా సెన్సస్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కూడా పాల్గొన్నారు. Because there will be always overcoordinate, sir.
There are institutions. You are sure that it is going to be we had a training తర్వాత హ్యాండ్స్ ఆన్ సెషన్స్ కూడా మనం స్మాలర్ గ్రూప్స్గా విడిపోయి చేయడం జరిగింది. మనకి సార్ కూడా మన డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకొని రావటం, దాన్ని బట్టి మీరు ఈ యొక్క ఆపరేషన్స్ మొత్తానికి ఎంత సీరియస్నెస్ ఉందనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మొన్న కూడా చెప్పాను. సో దిస్ ఎ స్టాట్యుటరీ యాక్టివిటీ విచ్ వీఆర్ బౌండ్ టు డూ. మనకి ఏదైతే లాస్ట్ 3 days మీ అందరికీ చెప్పడం జరిగిందో చార్జ్ ఆఫీసర్స్ రోల్ అనేది చాలా క్రిటికల్. ఆ చార్జ్లో ఉన్నటువంటి మొత్తం సూపర్వైజర్స్, ఎన్యూమరేటర్స్ అందరికీ యూ విల్ బి ద లీడర్. ఎటువంటి డౌట్స్ ఏదన్నా ఫీల్డ్ లెవెల్లో వచ్చినా ప్రతిసారి వాళ్ళు ఏదైతే ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆర్ఎల్స్ అడిషనల్ సెన్సస్ ఆఫీసర్ అయినటువంటి డిఎస్సి కానీ, డిఆర్ఓ కానీ వీళ్ళకి అప్రోచ్ అవ్వాల్సిన ఇది ఉండకూడదు. మీరే సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా పూర్తిగా మీరు అర్థం చేసుకొని మీరు యూ షుడ్ బి ఏబుల్ టు గైడ్ యువర్ ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్. సో మళ్ళీ May 1st నుంచి యాక్చువల్ హౌస్ లిస్టింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపే మీరు మీకు ఇచ్చినటువంటి డ్యూటీస్ ఏదైతే ఉందో దాన్ని మీకు మెటీరియల్ ఇస్తాం, అదంతా కూడా మీకు చదవండి. ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ మెటీరియల్ కూడా మీరు డీటెయిల్గా చదివితేనే మీకు అర్థమవుతుంది. ఎడ్యుకేషన్లో లిటరసీ రేట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెట్సే 2011 సెన్సస్ పరంగా ఇక్కడైతే మన రాష్ట్రం యూపీ కన్నా వెనకబడి ఉంది అంటే మీరు దాన్ని ఎస్టిమేట్ చేసి ఈరోజు కరెక్ట్గా ఎన్ని ఉన్న పాపులేషన్ చెప్తాను. అలాగే ఎస్టిమేషన్ ప్రొఫెషనల్ బట్ ఒక 10 ఇళ్ళు ఉన్నాయని అనుకుంటాను. ఆ 10 ఇళ్ళు మాత్రమే ఉంది కదా, మనం ఎందుకు దాన్ని ఎన్కరేజ్ చేయాలి? ఓకే, ఆల్రెడీ మనకి ఇచ్చిన 150 అయిపోయింది కదా, 200 అయిపోయింది కదా, నేను ఎందుకు ఆ ఇల్లు పోవాలి, కొంత దూరంగా ఉందని చెప్పి వదిలేస్తే ఏమవుతుందంటే ఇమాజిన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అబౌట్ 1 lakh ఎన్యూమరేటర్స్ మంది పాపులేషన్ మనం ఇదవుతాం. ఓకే, దిస్ 10 lakh పాపులేషన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ మనకు వచ్చినాయి. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధి అవసరాలు ఏమైతే ఉన్నాయో అది totally or let's say majority 50% is going to be based on your population need. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ దళిత నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామదేవరాజు, బర్రే శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార తీరును తీవ్రంగా ఖండించారు. దళిత ఎస్సీ వర్గాల పరువు తీసేలా ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నెమ్మలి వేణుగోపాలస్వామి టెంపుల్లో జరిగిన ఘటనలో ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని వారన్నారు. ఈ సందర్భంగా కేసులేని చిన్నిపై ఎమ్మెల్యే కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆరోపించారు. ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కుని రౌడీలా ప్రవర్తించారని విమర్శించారు. అయితే టీడీపీ క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని ఎంపీ కేసులేని చిన్ని భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా మర్యాదగా వ్యవహరించారని దళిత నాయకులు పేర్కొన్నారు. అహంకారపూరిత సిగ్గుచేటు చర్యను తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఒక సంస్కారవంతమైన నాయకుడికి అండగా మేమందరం కూడా ఈరోజు మీ ముందుకు వచ్చాము. నా పేరు మీ శంకర్రావు బర్రే, నందిగామ నియోజకవర్గం, కంచికిచర్ల మండలం, కంచికిచర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తని. మొన్న జరిగినటువంటి నెమలి శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్లో భక్తియుక్తంతో జరగాల్సినటువంటి వెండి ప్లేట్లోని పట్టు వస్త్రములను తీసుకువెళ్తున్నటువంటి గౌరవనీయులు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి కేశినేని జానకి గారు వెళ్తున్న సమయంలో ప్రోటోకాల్ అనే మనసులో ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని, అది ప్రోటోకాల్ కాదు. ప్రోటోకాల్ అంటే తెలుసా? గౌరవనీయ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ప్రోటోకాల్ అంటే రాష్ట్ర గవర్నర్ మొదటి ప్రోటోకాల్, రెండవ ప్రోటోకాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మూడవ ప్రోటోకాల్ యూనియన్ మినిస్టర్, నాలుగవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐదవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆరో ప్రోటోకాల్ ఎమ్మెల్సీ. ఇది ప్రోటోకాల్ అంటే.
నీ కడుపులో దురుద్దేశం పెట్టుకొని గౌరవ రాష్ట్ర విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారిపై మీరు దుర్భాషలాడారు. అదేవిధంగా ఈ విషయంగా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. మీరు ప్లేట్లు లాక్కునేది, వెండి పళ్ళెంలో పట్టు వస్త్రము లాక్కొని మీరు మమ్ములను, మా దళితులను అవమానిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మా యొక్క ఎస్సీ దళితుల్ని దేవాలయంలో అగ్రకులాల కమ్మ కులానికి చెందిన వారు మమ్మల్ని దేవాలయంలో అవమానపరిచారంటున్నారు. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి పట్టు వస్త్రాలు వెండి పళ్ళెంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిలకించారు. మీరు చేసిన పనిని చాలా అమానుష్యంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. దీనికి మీరు పట్టు వస్త్రం లాక్కోవటం ఏంటి? దీనికి మీ యొక్క మానసికానికి అవమానం కలిగినట్టు, మా కులానికి అవమానం కలిగినట్టు. అసలు జరిగింది చిన్ని గారికి, లాగింది చిన్ని గారి చేతిలో ప్లేట్ని. వారి ధర్మపత్ని సతీమణైనటువంటి జానకి గారు వాళ్ళిద్దరి చేతిలోంచి లాక్కెళ్ళి మీరు దబాదబా వెళ్ళి వేద పండితుల సాక్షాత్తుగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాలను మీరే దబాదబా తీసుకెళ్ళి దేవస్థానం గుళ్ళో సమర్పించారు. ఓకే, మీకు ప్రోటోకాల్ అని పెట్టి సమర్పించి వచ్చి ఇంత జరుగుతున్నా కానీ గౌరవ విజయవాడ పార్లమెంటు సభ్యులు చిరునవ్వుతో వారు నుంచొని చేతులు కట్టుకొని నుంచున్నారు. అదే కేసినేని చిన్ని గారు మీ చేతిలో ప్లేట్లు లాక్కుంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితులు, మా సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఏమనేవాళ్ళు? కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన హాజరయ్యారు. జగన్ రాకతో ప్రొద్దుటూరు పట్టణం వైసీపీ శ్రేణుల్లో కోలాహలంగా మారింది. ఎర్రగుంట్ల జమ్మలమడుగు బైపాస్ రోడ్డుని హెలీప్యాడ్ వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. జగన్ రాకను తెలుసుకున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద జగన్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అభిమానులకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. అనంతరం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన వేదికపై జరిగిన తన కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు జగన్ హాజరయ్యారు. వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, ముఖ్య అనుచరులతో జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. జగన్ వెంట కడప జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో మహిళలు పాల్గొనాలని చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఉదయ భాస్కర్ కోరారు. చిత్తూరు మై భారత్ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మై భారత్ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు పరుగు పందాలు, ఫన్ గేమ్స్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని కోరారు. రానున్న ఈ నెల 8వ తారీఖున నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వము రాష్ట్ర క్రీడా అధికార సంస్థ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరియు యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళడానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరియు దాంతోపాటు వాళ్ళ ఆరోగ్య అభివృద్ధి కోసము క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు మరియు ఫన్ గేమ్స్ జరపడం జరుగుతున్నది. దీన్ని అస్మిత ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చును. పాల్గొన్న వాళ్ళందరినీ వాళ్ళకి ప్రత్యేకమైన సర్టిఫికేట్ ఆ పోర్టల్ ద్వారా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం కల్పించారు. నంద్యాల పట్టణంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న, తత్సమాన కోర్సు చదువుతున్న లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏప్రిల్ 4, 2026 లోపు
policytab.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించబడుతుందని. దరఖాస్తు ఫీజు ఓసీ బీసీలకు ₹400, ఎస్సీ ఎస్టీలకు ₹100గా నిర్ణయించగా ఈ ఏడాది నంద్యాల, బేతంచెర్ల, బనగానేపల్లెతో పాటు కొత్తగా నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మరియు డోన్ కేంద్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ముఖ్యంగా 26-27 విద్యా సంవత్సరానికి గాను అన్ని డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసము ప్రవేశ పరీక్ష 25/4/26 జరుగుతుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత పరీక్షకు ముందు వారం రోజుల ముందు హాల్ టికెట్ని అదే సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మన నంద్యాల జిల్లాలో ఇంతకు ముందు 4 పరీక్షా కేంద్రాలు ఉన్నవి. అవి నంద్యాల, బేతంచెర్ల, శ్రీశైలము మరియు బనగానపల్లి. వీటితో పాటు ఈ సంవత్సరము విద్యార్థుల సౌకర్యార్థము ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూర్, డోన్ ఈ 4 కొత్త పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు చాలా సులభంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ 10వ తరగతి దానికి సమానమైన పరీక్ష రాసిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మా మనవి. అలాగే ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన కాలేజీలో ఈ సంవత్సరము లేదా ఇంతకుముందు సంవత్సరం కూడా 100కు 100% మనము ఉపాధి అవకాశాలని పిల్లలకు కల్పించున్నాం. సో ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల ఉపాధి అవకాశాలే కాకుండా ఉన్నత విద్య బీటెక్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్ చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల 25ఏళ్ల రజతోత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల రజతోత్సవాల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సావనీర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, సాంకేతిక విద్యను సమాజాభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. గత 25 సంవత్సరాలుగా విద్యారంగంలో కళాశాల అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. రజతోత్సవ సందర్భంగా కంగ్రాచులేషన్స్ అండ్ గ్రేట్ అప్రిసియేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. విద్యా సంస్థలో కార్యక్రమానికి వెళ్ళాలంటే నేను ఎప్పుడు కూడా వీలైతే వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నాకున్న టైం ట్రావెల్. మీతో మాట్లాడడానికి నాకు అవకాశం వస్తుందంటే నాకు ఒక టైం ట్రావెల్ లాగా అనిపిస్తుంది. ఈరోజు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కాలేజ్ వాతావరణం చూడటం, పిల్లలు, తర్వాత ఫ్యాకల్టీ, మీ అందరినీ చూసి నా కాలేజ్ డేస్ నాకు గుర్తొస్తుంది. నేను బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. అప్పుడు కూడా మా కాలేజ్ యాన్యువల్ డే నాకు గుర్తొస్తుంది. ఎలా మనం కూడా స్టాల్స్ పెట్టాము, స్టేజ్ కట్టాము. నేను కూడా ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్లో ఆర్గనైజింగ్ టీంలో నేను ఉండేవాడు. ఆయనలాగా చదువుతాను, ఆయనకి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను, నేను కూడా ఇంజనీర్ అవుతాను, మంచిది ఆలోచిస్తాను. మీరు ఎలా చాయిసెస్ మీ జీవితంలో తీసుకోవాలంటే దాని నుంచి మీరు ఇంకా 20 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్ ఉందని, ఇంకా 30 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే కూడా నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్, ఇంకా 50 సంవత్సరం తర్వాత కూడా మీరు తీసుకున్న చాయిసెస్ పైన మీకు ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే 2 రకాలు ఆలోచించాలి. ఒక స్టూడెంట్ మీరు బాగా చదివి మీరు ఫస్ట్ బాగుండాలి, మీకు ఒక ఆర్థిక స్తోమత ఉండాలి. తర్వాత మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు, అన్నతమ్ములు. ఇమ్మీడియట్ సొసైటీని మీరు చూసుకోవాలి. మీ ఊరు ఉండొచ్చు, మీ కమ్యూనిటీ ఉండొచ్చు.
కూటమి ప్రభుత్వం తమ భూములకు రక్షణ కల్పించాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందిన రైతు మీడియా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన ఏలూరి రంగబాబు విజయవాడలోని స్థానిక కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో సర్వే నెంబర్లు 416, 455/2, 478, 479, 480, 481, 483లలో ఉన్న సుమారు 32 ఎకరాల పట్టాదారు భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలకు మోస్ రాజశేఖర్ మరియు జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాస్ రెడ్డికి సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని కబ్జాదారులను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమపై శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఒత్తిడి తీసుకొచ్చి భూమిని దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ కూటమి ప్రభుత్వం స్పందించి తమ భూములకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. వీరవల్లి సురేష్ అనే వెస్ట్ గోదావరి ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చెందిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ని వచ్చి అర్ధరాత్రి 1 గంటలకు రిజిస్ట్రేషన్ చేశాడండి. దీనికి ఇతన్ని ప్రోత్సహించి చేయించేది రిజిస్ట్రేషన్ ఎవరంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ గారు ప్రోద్బలంతో, ఏలూరు డిఐజీ మాధవి గారు ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే అడంగల్లో 1B పాస్బుక్లు అన్నీ మా పేర్లు ఉన్నాయండి. కానీ రిజిస్ట్రేషన్ మా భూమి మాకు తెలియకుండా అక్రమంగా 30 కోట్ల ఆస్తిని ఈ వైసీపీ నాయకులు దోచేయడానికి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఈ ఉండి ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్ పెండింగ్ పెట్టారు. మేము అక్కడే ప్రెస్ మీట్ పెట్టి నానారా చేసి సుమారు 6 నెలల నుంచి అక్కడే శాంతియుతంగా ధర్నా చేసాం. మాకు న్యాయం చేయమని అందరి దగ్గరికి వెళ్ళి కలిసాం. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అయిన 10 నిమిషాల్లో ఈ స్కానింగ్ చేసిన 10 నిమిషాల్లో ఈ అడంగల్లో మా పేర్లు ఏముండవండి. రిజిస్ట్రేషన్ మేము చేయకపోయినా, మా సంతకాలు లేకపోయినా ఈ అడంగల్లో ఉన్న 1Bలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఎందుకు తొలగిపోతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకి ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఒక ఆటో మ్యూటేషన్ ఒక వ్యవస్థ తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన 10 నిమిషాల్లో మ్యూటేషన్ కూడా సబ్ రిజిస్టర్కి అధికారం ఇచ్చిందండి. ఈ ఎంఆర్ఓ చుట్టూ తిరగకుండా అక్కడే అయిపోతుంది, ఈజీగా అయిపోతున్న ఉద్దేశంతో దీన్ని అరుసుగా తీసుకుని ఈ 1B నందు మా పేరు ఉన్నప్పటికీ మేము చేయకపోయినా ఇవన్నీ సెలెక్ట్ చేసి ఈ సబ్ రిజిస్టర్ కరప్షన్ సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్ ఈ మ్యూటేషన్ మొత్తం రికార్డ్స్ మార్చేస్తున్నాడు. మేము వెంటనే గమనించి అక్కడికి వెళ్ళి ధర్నా చేసి మా ఫ్యామిలీతో, మా కుటుంబంతో అందరూ చూడు తిరిగి ప్రెస్ మీట్ పెట్టి నానా చేస్తే ఆ రిజిస్ట్రేషన్ భయపడి ఆగారు. ఇప్పుడు ఈ మండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ అయిన కాంచి అంతా అక్కడ వచ్చేది గొడవ చేస్తారేమో. ప్రస్తుతానికి ఈ రిజిస్ట్రేషన్ ఈ స్కానింగ్ ఆపు, ఈ స్కానింగ్ 7వ తారీఖుకి ఈ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత స్కానింగ్ చేసాయని చెప్పి సబ్ రిజిస్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అలా పెట్టి కూర్చున్నాడు. కృష్ణా డిస్ట్రిక్ట్ లోని పెనంలూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో భారీగా రేషన్ బియ్యం అక్రమ నిల్వ బయటపడింది. గంగూరు శివారులో ఉన్న గోడౌన్లలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు వచ్చిన పక్కా సమాచారంతో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 2500 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యంలో కొంత భాగం తెల్ల సంచుల్లో, మరికొంత భాగం గన్ని బ్యాగుల్లో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ రేషన్ బియ్యం నిల్వలు విజయవాడకు చెందిన రేషన్ డీలర్ ఎస్ కోటేశ్వరరావు అలియాస్ కోటి మరియు అతని సహచరుడు నరేంద్రకు చెందినవిగా సివిల్ సప్లై అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. రేషన్ డీలర్ వృత్తి ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించి రెస్టారెంట్లు మరియు ఫంక్షన్ హాల్స్ నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం వెలుగులోకి వస్తుంది. అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తులపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమాచారం మేరకు ఇక్కడ తనిఖీ నిమిత్తం వచ్చాము. ఈ గంగూరు
గ్రామం సమీపంలో ఉన్నటువంటి గోడౌన్లో ఇక్కడ ఈ గోడౌన్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మాకు అందిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి తనిఖీ చేయగా దాదాపుగా 2000 నుంచి 2500 బస్తాల వరకు పీడిఎస్ రైస్ కొన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో, కొన్ని ఏమన్నా మన పీడిఎస్ గన్ని బ్యాగ్స్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూసాము, లెక్క చేసి మొత్తం అన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి వెంకటాద్రి రైస్ మిల్లుకి తరలించి కాటా చేసి చేస్తాం. దగ్గర ఇది 2000-2500 దాకా ఉంటాయి. వీటి విలువ దాదాపు 20 లక్షలు ఉంటుంది. ఇది పైన ఇది ఇక్కడ అడిగితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అతని పేరు కాకల సాయి మోహన్ నాయుడు అని చెప్పారు. అతను ఇక్కడ ఈ గోడౌన్ దగ్గర డీలర్ల దగ్గర విజయవాడ నుంచి కాకినాడగా చెప్పాడు. అక్కడ విజయవాడ డీలర్స్ అదే బిజినెస్ చేసేవాళ్ళు అన్నట్టు చెప్తున్నాడు. వాళ్ళు అక్కడ బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళు నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకున్నట్టుగా చెప్తున్నాడు. దీన్ని దాదాపుగా 20 లక్షల స్టాక్ అంటే యాక్చువల్గా అయితే తరలించడానికి రెడీగా ఉన్నాయి. అయితే మేము సమాచారం రావడం వల్ల వచ్చి సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద క్రిమినల్ కేసు, బాధ్యులైన వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా జరుగుతుంది. 6A కేసు కూడా చేయడం జరుగుతుంది. అతనే సాయి మోహన్ నాయుడు అని నాయుడు అని ఇతను కూడా చెప్తుంటే కాకర్ల సాయి మోహన్ నాయుడు అని చెప్తారు. అతను ఇక్కడ గోడౌన్ తీసుకొని బిజినెస్ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి ఇక్కడ స్టోర్ చేస్తాం. డీలర్ల నుంచి ఎంత కొంటున్నారు? డీలర్లు కాదు, అంటే డీలర్లు ఎవరు చేయరు దాదాపుగా. డీలర్ నుంచి కొని బ్లాక్ మార్కెట్ డీలర్ దగ్గర అంటే అక్కడ కొనేవాళ్ళు ఉంటారు. ఈ సహజంగా జరిగేది ఏంటంటే ఎక్కడైనా వీళ్ళు ఏం చేస్తుంటారంటే బయట వాళ్ళు బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేసి వాళ్ళు డీలర్ల దగ్గర నుంచి కార్డ్ ఆర్డర్ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని స్మాల్ క్వాంటిటీ కొనుగోలు చేసుకొని ఇట్లా పెడుతుంటారు అన్నమాట. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు కొనుగోలు చేసి స్టోర్ చేసుకొని లారీలు అయిన తర్వాత పంపిస్తుంటారు. ఇట్లాంటి సమాచారాలు ఎక్కడన్నా దొరికినా కానీ మాకు సమాచారం ఇస్తే మా ఏరియాలో ఖచ్చితంగా వాళ్ళ మీద సీజ్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఏ నైట్ ఇచ్చినా సరే సమాచారం తనిఖీ చేయడానికి అది. హైదరాబాద్ నగరంలో భారీ స్థాయిలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్, గోల్కొండ టీం మరియు మసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 బోలానగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఫ్రైడ్ డైరీ కల్తీ నెయ్యి తయారీ యూనిట్ ను సీజ్ చేశారు. ఈ దాడిలో యూనిట్ యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో సుమారు 18 లక్షలకు పైగా విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 460 కిలోల కల్తీ నెయ్యి, 70 కిలోల కల్తీ మిశ్రమ నెయ్యి, అలాగే కల్తీ తయారీకి ఉపయోగించే 2090 కిలోల ఆవు మీగడ మరియు 1170 కిలోల గేదె మీగడను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నెయ్యి కల్తీ కోసం వినియోగిస్తున్న 28 డబ్బాల రుచి గోల్డ్ డాల్డా, ఖాళీ డబ్బాలు, ఆయిల్ ప్యాకెట్లు, అలాగే తయారీకి ఉపయోగిస్తున్న బాయిలర్లు, ప్యాకింగ్ మిషన్లు, వెయింగ్ మిషన్లు, గ్యాస్ సిలిండర్లు మరియు నిల్వ డ్రమ్స్ ను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.